పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని ఆదికేశవ ఎంబార్ మన్నార్ స్వామి ఆలయంలో గాలి గోపుర నిర్మాణానికి శుభారంభం జరిగింది. చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. ఓ భక్తుడి సహాయంతో కోటి రూపాయల వ్యయంతో ఈ గోపురం నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ భక్తులకు ఆధ్యాత్మిక సందేశం అందిస్తూ నామస్మరణ ప్రాముఖ్యతను వివరించారు. వేరే పెట్టేసి ఆఫీసర్ ఏంటంటే అది కావాలి ఇది కావాలి మనసులో దూరి మనం పంపించడానికి మానవాళి యొక్క శంషాబాద్లో ఉండేటటువంటి రామానుజ 108 విగ్రహాల పుస్తకం నిర్మాణం చెప్పారు ఆయన. ఇక్కడ మీ డిపార్ట్మెంట్ అనుకున్నట్టుగా చేయడం కాదు, ఇక్కడ భక్తులందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాలు వచ్చినటువంటి స్వామీజీ గారు, చంద్రయ్య స్వామీజీ గారు రావడం కూడా మన నరసాపురం ప్రజలందరూ కూడా అదృష్టం చేసుకోవాలనుకుంటున్నాను నేను. అలాగే మహోన్నతోటి స్వామీజీ మనందరి దగ్గరికి రావడం కూడా ఈరోజు మనందరూ కూడా ఆయన ఆశీస్సులు తీసుకోవడం
మనందరి యొక్క అదృష్టంగా భావిస్తూ ఏదైతే మరి ఆదికేశ్వర ఎంబర్మనాథ స్వామి యొక్క గోపురం శంకుస్థాపన మరి ఆయనకి మరి దాతలుగా మన నరసాపురం భక్తులు గారి నుంచి కూడా శ్రీనివాసాచార్యులు గారికి మరి ఆయన కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తాను. మీ యొక్క సహాయ సహకారంతో మరి దాదాపు 250 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి మరి ఎంబర్మనాథ యొక్క దేవస్థానానికి గోపురాన్ని మరి మీ ద్వారా ఈ గోపురం నిర్మాణం చేస్తున్నందుకు మరి దానికి మరి చంద్రయ్య స్వామి గారు కూడా మీ ఆశీస్సులతో మరి మీ దీవెనలతో మరి గోపురం గారి ఉన్న ప్రజలందరికీ కూడా మంచి జరిగే విధంగా మరి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అదో మరొకటి మరి స్వామీజీ గారు కూడా నా చిన్న కోరిక. స్వామీజీ మాకు 2027 సంవత్సరంలో గోదావరి పుష్కరాలు ఉన్నాయి. మరి తప్పనిసరిగా మీరు ఆ పుష్కరాలకి మీ యొక్క ఆతిథ్యం ఉంటే కనుక మరి ఏదో సందర్భంలో 12 రోజుల్లో కూడా మీరు మీ అనుమతి వస్తే మీరు వస్తే ఉంటే కనుక ఇక్కడ ప్రజలందరూ కూడా గోదావరి పుష్కరాలు ఇక్కడ ఇది ప్రతిష్టాత్మక బాగా జరుగుతాయి. గోదావరి నది మాకు ఉంది ఇక్కడ. అదేవిధంగా గోదావరి సముద్రం కూడా కలిసే తీరం కూడా ఇక్కడ స్వామించండి. మరి తప్పనిసరిగా మీ యొక్క ఆశీస్సులు అందరూ తప్పనిసరిగా మీరు దానికి ఈవేళ కాస్త నీళ్లు పోసి మరింత వైభవపేతంగా ఉండాలి అనుకునేట్టుగా మా ముప్పిరాల కుటుంబ సభ్యులు మా శ్రీనివాసాచార్య గారు వారి కుమారులు కూడా మొట్టమొదటిలో 50 లక్షలతో అనుకున్నా. ఇప్పుడు అది సుమారుగా 1 కోటి ఇంకా కొంచెం పైన ఎంతైనా వారు భరిస్తారు. దానికి సిద్ధపడి ఈ సేవా భాగ్యం తమకి లభించడమే ఒక గొప్ప అదృష్టంగా వారు ఈవేళ ఈ గొప్ప ఉద్యమానికి శిలాన్యాస కార్యక్రమాన్ని చేయించుకున్నారు. వారి చిరంజీవులు ముగ్గురు కలిసి దీంట్లో బాధ్యులుగా ఉండి దీన్ని మేము నాన్నగారి సంకల్పానికి తగ్గట్టుగా చేస్తాము అని సిద్ధపడ్డారు. హైదరాబాద్లో మా రామానుజ స్వామి వారి యొక్క ప్రాజెక్టుని అందంగా తీర్చిదిద్ది నిర్మాణం దగ్గర నుంచి దాన్ని బాగా చేసినటువంటి మా స్థపతి, వారి మిత్రులు, వారి సీనియర్ స్థపతి శ్రీనివాస్, ఆయన కూడా శ్రీనివాస్, వారు ఇరువురు కలిసి దీని యొక్క నిర్మాణపు ఆకృతి బాధ్యత చక్కగా తీర్చిదిద్దే ఒక సంకల్పాన్ని వారు సిద్ధపడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాంటి ఒక కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటున్నాం. మా ఎమ్మెల్యే గారు ఇప్పుడే చక్కగా వారి యొక్క సౌహార్దాన్ని, పాత ఎమ్మెల్యే గారు కొత్త ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా కలిసి ఇలాంటి ఒక అద్భుత కార్యక్రమంలో మన వంతు తోడ్పాటుని అందించాలి అనే ఉద్దేశంతో వారు ఉండడం చాలా ఆనందదాయకంగా ఉంది మాకు. వారు కూడా మేము మంగళాలు చెప్పుకుంటున్నాం. ఇందాక చెప్పినట్టుగా చైర్మన్ గారు అదృష్టవంతులు. కార్యక్రమాలు ఆలయానికి సంబంధించి ఎక్కడెక్కడో జరుగుతుంటాయి, కానీ మన హయాంలో ఇది చూసాము అనిపించుకునే ఉండడం అది గొప్ప అదృష్టం కదండి. చూడండి, గతంలో 500 సంవత్సరాలుగా అయోధ్యలో రాముడికి ఆలయం లేకుండా ఒక ఎక్కడో వచ్చిన షామియానా కిందో లేకపోతే చిన్న షెడ్డు కిందో ఉండేవాడు. ఈవేళ ఒక భవ్యమైన దివ్యమైన ఆలయం తయారైంది అక్కడ. అది మనం ఉండే టైంలో జరిగించుండే 500 ఏళ్ళుగా ఎవరు చూడలేదట. ఒక వాళ్ళు కళలు పని ఉంటారు, అయ్యో రాముడికి చూడిస్తే బాగున్నాయి, కానీ వాళ్ళు ఎప్పుడు దాన్ని చూడలేకపోయారు. చూడండి, మన హయాంలో మనం దాన్ని చూడగలుగుతున్నాం. మన హయాంలో అది క్రమంగా పైకి వచ్చింది అని అనిపించుకుంటే ఒక అదృష్టం మనకు కదండి. అట్లాగే
ఈ ఎంబెరుమానాల సన్నిధిలో ఎప్పుడో ఒక 230 240 చక్కగా జీర్ణోద్ధరణ చేసి పునర్నిర్మాణం అందంగా చేసుకోగలిగేటటువంటి ఒక అదృష్టం మనందరికీ దక్కింది అంటే, మన కాలంలో అది జరుగుతోంది అంటే అది గొప్ప అదృష్టం కదా. ఈ అదృష్టాన్ని మీరందరూ కూడా వాడుకోవాలి. అందరికీ ఈ అదృష్టాన్ని మీరు పంచాలి. ఎలా పంచుతారు? మీకు ఒక చిన్న స్కీమ్ చెప్తా, చెప్పంటారా? ఇదంతా నేనే స్పాన్సర్ చేస్తున్నాం, డబ్బులు మేమే ఇస్తున్నాం అని వారికి ఒక ఫోటో ఇంకా కొంచెం పైనతో అప్పుడు ఎంతో వారు సిద్ధపడుతున్నా, మా అభిప్రాయం ప్రకారం ఇలాంటి లోకోత్తరమైనటువంటి కార్యక్రమాలు అందరి భాగస్వామ్యంతో జరగాలి. అవునా కదా? అంచేత ఇక్కడ నిర్మాణం చేసేటప్పుడు స్థపతి గారు ఇటుకలతోనే చేస్తారా? అంచేత వారు ఇటుకలు తెప్పించినప్పుడు ఈ ఇటుకల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క ఇటుక దాంట్లో పెట్టే బాధ్యత మేము తీసుకోవాలి. ఎంతమంది తీసుకుంటారు? ఒక్కొక్కరు కనీసం ఒక్కొక్క ఇటుక దాంట్లో పెట్టారు. మన గజనీయ స్వామి వారి గురించి మా శంకరాచార్య స్వామి వారు ఇప్పుడు ఒక మాట అన్నారు.